సాధారణంగా మిగిలిపోయిన అన్నాన్ని చాలా మంది మళ్లీ తింటూ ఉంటారు. చాలా మంది ఇళ్లలో ఇలా చేయడం చూస్తూనే ఉంటాం. మరి అలా మిగిలిన అన్నాన్ని తినటం ఆరోగ్యానికి మంచిదేనా? అన్నాన్ని సరిగ్గా నిల్వ చేయకుండా తింటే ఎన్నో సమస్యలు వస్తాయని అంటున్నారు నిపుణులు. రైస్లో కార్బోహైడ్రేట్, పోషకాలు రోజంతా మనకు కావాల్సిన శక్తిని అందిస్తూ ఉంటాయి. అయితే మనలో చాలా మంది మిగిలిపోయిన అన్నాన్ని తింటుంటారు. ఇలా తినడంలో తప్పేం లేదు. కానీ దీన్ని సరిగ్గా నిల్వ చేయకపోయినా, మళ్లీ సరిగ్గా వేడి చేయకపోయినా కడుపు నొప్పి, ఫుడ్ పాయిజన్ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. నిజానికి అన్నం వండిన తర్వాత మిగిలిపోయిన అన్నాన్ని గంటల తరబడి లేదా రాత్రిపూట గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే ఎలాంటి సమస్య ఉండదు. ఇలా ఎక్కువ గంటలు అన్నం ఉండటం వల్ల బ్యాక్టీరియా అన్నాన్ని కలుషితం చేస్తుంది. అంతేకాదు, దీనిలో బ్యాక్టీరియా సంఖ్య బాగా పెరిగిపోతుంది. దీన్నే ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ అంటారు. బియ్యంలో బాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా కలుషిత ఆహారంలో పెరుగుతుంది. దీనివల్ల ఆహారం విషమంగా మారుతుంది. పిండి పదార్థాల్లో బి సిరియస్ ఉత్పత్తి చేసే విషం వేడికి కూడా పోదు. అందుకే తినడానికి ముందు మిగిలిపోయిన అన్నాన్ని మళ్లీ వేడి చేసినా కూడా ఈ బ్యాక్టీరియా చనిపోదు. అంతేకాదు, ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం కూడా ఉంది. ఈ ప్రమాదం ఒక్క బియ్యానికి మాత్రమే వర్తించదు. ఏ ధాన్యాన్నైనా సరే సరిగా నిల్వ చేయకపోతే, తిరిగి వేడి చేయకపోతే దీనిలో బ్యాక్టీరియా ఉంటుంది. ఇలాంటి బ్యాక్టీరియా పెరగకుండా అన్నం పాడైపోకూడదంటే గది ఉష్ణోగ్రత 90 డిగ్రీల ఫారెన్హీట్ లేదా 32 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటే 1 గంట కంటే ఎక్కువ పెట్టకూడదు. అన్నం వేడిగా లేనప్పుడు రిఫ్రిజిరేటర్లో, కంటైనర్లో పెట్టండి. మిగిలిపోయిన అన్నం పాడు కాకుండా ఉండాలంటే ఒకసారి మాత్రమే తిరిగి వేడి చేయండి. అయితే మిగిలిన మొత్తం కాకుండా మీకు అవసరమైనంత వరకే అన్నాన్ని వేడి చేయండి. ఇవన్నీ మా వల్ల కాదు అంటే ఎప్పుడు కావలసిన అన్నాన్ని అప్పుడే వండుకొని తింటే ఏ సమస్య ఉండదు.